శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురం పెద్ద కేసుపురం గ్రామంలో పట్టపగలు ఎలుగుబంటి సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కసారిగా ఊరిలోకి రావడంతో ఇళ్లలోకి చొరబడడంతో ఆందోళన చెందారు గ్రామస్తులు. నారాయణపురం కేసుపురం పక్కపక్క గ్రామాలు కావడం ఎలుగుబంటి సంచారంతో ఏ ప్రమాదం వస్తోందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక యువకుల సహాయంతో గ్రామస్తులు గ్రామం నుండి ఎలుగుబంటను సమీప తోటలోకి పంపించారు. నిత్యం ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తున్న అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఎలుగుబంటి దాడిలో పలువురు మృత్యువాత పడడంతో భయపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి సంచారానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య, మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో పట్టపగలే ఎలుగుబంటలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఎలుగుబంటలు ఒక్కసారిగా ఊర్లోకి వచ్చి వీధుల్లోకి చొరబడడంతో అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చాలా వరకు భయాందోళనకి గురైనట్టుగా తెలుస్తుంది. అయితే ఎలుగుబంటిని దండరించడంతో పాటు పరుగులు పెట్టి పడిపోయిన పాపారావు అనేటటువంటి వ్యక్తికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆయనకైతే ఎలాంటి హాని లేనప్పటికీ కూడా ట్రీట్మెంట్ అయితే అందుతుంది. అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు కానివ్వండి లేదా స్థానిక యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా బెదిరిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా ఎవరు కూడా దీని మీద ఎలాంటి చర్యలు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు స్థానిక యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఎలుగుబంటుల్ని సమీప తోటల్లోనికి తరిమి వేసేటటువంటి చర్యలను అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా మందస అలాంటి ఉద్యాన ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు కొత్తవి కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 2022లో కూడా వజ్రకొత్తూరు మండలంలో ఎలుగుబంటులు దాడి చేశాయి. అయితే ఎలుగుబంటుల దాడిలో గతంలో దాదాపు ముగ్గురు వ్యక్తులు మృత్యువాత కూడా పడ్డారు. అదేవిధంగా నలుగురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు కోల్పోలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అటు అటవీ శాఖ అధికారులు కానివ్వండి లేకపోతే మిగతా అధికారులు కానివ్వండి గ్రామస్తులు ఎంత చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులందరూ కూడా దగ్గర పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంకోవైపు మనం చూసుకున్నట్లయితే అదంతా కూడా కొబ్బరి తోటలు అదేవిధంగా ఉద్యాన ప్రాంతం కాబట్టి అడవి ప్రాంతానికి చాలా సమీపంలో ఉండడంతో అక్కడ ఉండేటటువంటి ఎలుగుబంట్లు కూడా పగలే అక్కడ ఉండేటటువంటి అడవుల్ని లేదా కొండల్ని దాటుకొని గ్రామాల్లోనికి వచ్చి ఆ తోటల్లో ఉండేటటువంటి పనిచేస్తున్న వ్యక్తుల మీద కానివ్వండి లేదా గ్రామస్తుల మీద కానివ్వండి ఈ విధంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు నిత్యం కనిపిస్తున్నది. ప్రస్తుతం దీనిలో భాగంగానే మందస మండలం నారాయణపురంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో మళ్ళీ ఒక్కసారిగా ఉద్యానం అంతా కూడా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. రైట్ సౌమ్య, థ్యాంక్ యూ.